ఓకే, స్టాటిస్టిక్స్ క్లాస్ 10 14th చాప్టర్. మనము లాస్ట్ క్లాస్లో వాట్ ఈస్ మీన్, నెక్స్ట్ మీన్ ఎన్ని టైప్స్లో మనం సాల్వ్ చేయొచ్చు అంటే డైరెక్ట్ మీన్ మెథడ్లో చేయొచ్చు, స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేయొచ్చు, అస్యూమ్డ్ మీన్ మెథడ్లో కూడా మీన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని నేర్చుకున్నాం. అంతేనా? ఇవాళ మనము మోడ్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్ అమాంగ్ ద గివెన్ అబ్జర్వేషన్. సరే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏమా మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ 4. The wickets taken by a bowler in 10 cricket matches are as follows. అందులో 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2 ఇవి ఇచ్చింది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి 10 మ్యాచెస్ ఆడాడు. 10 మ్యాచెస్ ఆడాడంటే 10 టైమ్స్ వికెట్స్ తీయొచ్చు, తీయలేకపోవచ్చు. ఫస్ట్ మ్యాచ్లో వాడు ఓన్లీ 2 వికెట్స్ తీయగలిగాడు. సెకండ్ మ్యాచ్లో 6 వికెట్స్ తీయగలిగాడు. థర్డ్ మ్యాచ్లో 4 వికెట్స్ తీశాడు. సో ఫోర్త్ దాంట్లో 5 వికెట్స్ని తను క్యాచ్ చేశాడు. కానీ 6th దాంట్లో 0 వికెట్, 1 వికెట్ పడ్డాడు. సరే, ఇవి నేను ఏం చేస్తానంటే అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటాను. అసెండింగ్ ఆర్డర్ స్మాల్ డబ్ల్యూ. ఫస్ట్ ఈజ్ 0, సెకండ్ వన్ ఏమో 1, థర్డ్ వన్ 2, 2, 2. ఎన్ని 2లు వచ్చినాయి? 1, 2, 3 2s. తర్వాత 2 3లు వచ్చినాయి. ఇదొక 3, ఇదొక 3. నెక్స్ట్ 2కి కామాస్. ఓకే, నెక్స్ట్ 4 ఒకసారి వచ్చింది, 5 కూడా ఒకసారి వచ్చింది, 6 కూడా వచ్చింది. అంటే మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్ ఏంటి? 2. అంటే 3 మ్యాచెస్లో 2 వికెట్స్ అవ్వడు 3 మ్యాచెస్లో. దాని మీనింగ్ అదే కదా మరి. సరే, నేను ఇప్పుడు చెప్పాను మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్ ఇక్కడ 2. మై మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఇది అన్గ్రూప్డ్ డేటా, ఈజీగా చెప్పేయచ్చు. మనం ఏం చేస్తాం, ఈ అన్గ్రూప్డ్ డేటా మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ తయారు చేసాం. అందులో మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్ అనేది మనకు కనపడదు. అవునే కదా? మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్ కనపడదు. కనపడినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఇగో ఇదన్నమాట. మనం యూజ్ చేసే ఫార్ములా ఇది. ఆ టేబుల్ కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇందులో మోడ్ ఎక్కడ ఉంటుందని చెప్తాం. కనపడదు కదా ఇందులో అసలు. అంచేతే మనము ఒక ఫార్ములా యూజ్ చేస్తాము. అదే వెనక్కి వెళ్తే కనపడుతుంది. ఒకసారి మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎల్ అంటే లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ ఎక్కడ తీసుకోవాలి అది కూడా ఇంపార్టెంట్. అది కూడా చెప్తాను, ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి కూడా నేను చెప్తాను. ఓకే, F1 minus F0 by 2 times F1 minus F0 minus F2 into H. ఇది ఫార్ములా యాక్చువల్గా. ఎల్ అంటే ఏంటి? లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇక్కడ మోడల్ క్లాస్ అనేది హైలైట్. దీన్ని బట్టే మనం అన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మోడల్ క్లాస్, వాట్ ఈజ్ మోడల్ క్లాస్? నెక్స్ట్ హెచ్. హెచ్ అంటే ఏంటి? ఇందులో హెచ్ ఉంది కదా, హైట్. హైట్ అంటే ఏంటి? హైట్ ఆఫ్ ద క్లాస్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్. సపోజ్ నేను 10 to 20, 20 to 30 అని తీసుకున్నాను అనుకో. 20లోంచి 10 పోతే 10, 30లోంచి 20 పోతే అప్పుడు కూడా 10. ఇదే హైట్ ఆఫ్ ద క్లాస్ అంటారు. అంటే మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లోకి వెళ్దాం అప్పుడు ఒకసారి. అందులో దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఎక్కడ చూసినా 15 - 5 10, 25 - 15 అప్పుడు కూడా నీకు 10 హైట్ ఆఫ్ ద క్లాస్. 45 - 35 దీన్ని హైట్ ఆఫ్ ద క్లాస్ అంటే. ఇందులో ఉన్న క్లాసెస్లో మోడల్ క్లాస్ కూడా ఉంటుంది మనకి. కొద్దిగా వెనక్కి వెళ్తే ఒకసారి ఇక్కడ F1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. అదే చెప్పాను, ఈ మోడల్ క్లాస్ని బట్టే మొత్తం ఫ్రీక్వెన్సీస్ అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు డైరెక్ట్గా మనం ప్రాబ్లం చూద్దాము. దాని ప్రాబ్లం బట్టి మనం ఈజీగా దీనికి నేను ఒక టేబుల్ ప్రిపేర్ చేస్తాను. ఆ టేబుల్ కూడా చూడండి. ఇదేమో హారిజాంటల్గా ఉంది. ఇప్పుడు నేను వెర్టికల్గా డ్రా చేశాను. చూస్తే ఇది హారిజాంటల్, ఇది వెర్టికల్గా ఉంది. ఏమీ లేదు, సేమ్ టేబుల్ని వెర్టికల్గా రాశాను. ఇప్పుడు ఫస్ట్ చెప్పింది ఏంటి? వాట్ ఈజ్ మోడల్ క్లాస్, అది ఇంపార్టెంట్.
మోడల్ క్లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇందులో ఉన్న హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్లో ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. దీన్నే మోడల్ క్లాస్. ఇదే ఇంపార్టెంట్. దీని ఏమంటున్నాను అనేది మోడల్ క్లాస్ అని. ఈ మోడల్ క్లాస్కి ఆపోజిట్లో ఉన్నదాన్ని మనం ఏమని పిలుస్తామన్నా F1 అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని పైన ఉన్నది F0 అని పిలుస్తాం. కింద ఉన్నదాన్ని F2 అని పిలుస్తాం. దీనికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మోడీకి నేను ఇక్కడ ఫార్ములా రాసేసాను కదా, మోడీకి ఫార్ములా రాశాను కదా, ఈ ఫార్ములాను ఒకసారి ఏమంటాడంటే రైట్ ద ఫార్ములా ఫర్ ద మోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. అంటే ప్రతి టర్మ్ ఎల్ అంటే ఏంటో రాయాలి. ఎల్ అంటే ఏంటి? లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇది దీని ఏమని పిలుస్తారమ్మా? లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అని పిలుస్తారు. దీన్ని ఇక్కడ లోవర్ బౌండరీ అంచేత నేను ఏం చేస్తున్నా అది కూడా రాసేస్తారు. ఇక్కడ ఫస్ట్ ఏం రాయాలి? మోడల్ క్లాస్. ఈ మోడల్ క్లాస్లో 35 టు ఎంత ఉందమ్మా? 45. ఇందులో ఈ లోవర్ బౌండరీని మనం ఏమనిపిస్తామంటే ఎల్ అనిపిస్తాం. ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత? 35. మీరు ఎప్పుడు ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసుకుని దీనికి ఎల్ అని ఇక్కడ కూడా మనం రాసుకోవచ్చు. దీనికి ఈ మోడల్ క్లాస్ ఆపోజిట్లో ఉన్న దాన్ని ఏమనిపిస్తారని చెప్పాను? F1. దీన్ని ఏమనిపిస్తారు నాన్న? F1. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అని కూడా పిలుస్తారు. ఈజ్ ఈక్వల్స్ టు 23. క్లియర్? నెక్స్ట్ దీని పైన ఉంది కనుక ప్రిసీడింగ్ ఏమంటారు దీన్ని? F1 అంటే ఏంటమ్మా? ఇక్కడ F1 F0. ఈ F0 ఏమంటారంటే ప్రిసీడింగ్ మోడల్ క్లాస్ అంటారు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ మోడల్ క్లాస్. ప్రిసీడింగ్ అంటే పైన ఉంటుంది. ఇగో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అయిపోయింది. ఇవి ఇక్కడ రాసింది. ఇది ఇంపార్టెంట్. ఏంటన్నా? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ మోడల్ క్లాస్. ప్రిసీడింగ్ అంటే పైన ఉంటుంది. అదే F2 అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ మోడల్ క్లాస్. సక్సీడింగ్ అంటే కింద ఉంటుంది. ఓకే, ఇది మనతో పని లేదు, ఇంకా ఇది తీసేస్తున్నాం డైరెక్ట్గా. ఇక్కడ నీట్గా మళ్ళీ రాస్తాము. దిస్ ఈజ్ F1, దిస్ ఈజ్ F0, దిస్ ఈజ్ F2. రాసేసుకో. F0 అంటే ఎంత? 21. F2 అంటే ఎంత? 14. హైట్ అంటే నీకు ఆల్రెడీ చెప్పాను. హైట్ అంటే ఏంటి? హైట్ ఆఫ్ ద క్లాస్ అంటే ఇది మైనస్ ఇది చేసిన, ఇది మైనస్ ఇది చేసిన, ఇది ఏది చేసినా నీకు సేమ్ వస్తుంది. దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద క్లాస్ అని కూడా పిలుస్తారు. దాన్ని ఎంతనన్నా మనకు వచ్చింది ఇక్కడ 10. ఇవి రెడీ చేసుకోవాలి ఫస్ట్. వేరే సింపుల్గా చెప్పేస్తున్నాను. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉందో చూసుకోవాలి. దాని ఆపోజిట్గా ఉంది మోడల్ క్లాస్ అంటారు. దీన్ని నేను ఏమని పిలుస్తున్నాను ఇప్పుడు? ఎల్ అని పిలుస్తా. దీన్ని F1 అని పిలుస్తా. పైన ఉన్నది F0, కింద ఉన్నది F2. హైట్ ఆఫ్ ద క్లాస్ అవి రాసేసుకుంటే వీ గెట్ 4 మార్క్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్. కంపల్సరీ మీకు ఇదే అడుగుతున్నాడు మ్యాక్సిమం. సరే, ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో ఒక్కొక్కటి రాస్తున్నాను. సో L is 35. I would like to write 35 as it is. F1 minus F0. This is my F1 minus F0. అంటే 23 minus 21 divided by 2 times 23. ఎందుకంటే నా ఫార్ములాలో 2F1 ఉంది కనుక. మైనస్ వాట్ ఈస్ మై F0? 21. వెరీ గుడ్. మైనస్ 14. సో ఇంటూ వాట్ ఈస్ ద హైట్? హైట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను 10. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ రాస్తున్నాను. ఎప్పుడైనా సరే స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. 35 యాజ్ ఈజ్ రాసుకోవాలి. 23 minus 21 2 divided by 2 23s 46 minus 21 minus 40 ఇంటూ ఎంత ఉందన్నా మనకి 10. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ అంటే ఇక్కడ రాస్తున్నాం. ఈజీ కొట్టి పెట్టి ఇక్కడ రాస్తున్నాం. నెక్స్ట్ 35 ప్లస్ 2 ముందు 46లోంచి 21 ఎంత వస్తుంది? 5 2. మళ్ళీ ఇందులో నేను ఎంత తీయాలన్నా? 14 తీస్తే ఎంత వస్తుందన్నా? 11. అంతే కదమ్మా?
11 ఇంటూ ఎంత నాన్న మన దగ్గర ఉంది 10 10 2 సార్ 20 ఇక్కడ 30 యాజ్ ఇది రాస్తాను 2 10 జార్ 20 బై ఎంత 11 ఇక్కడ మర్చిపోవద్దు ఇది 11 2 10 జార్ 20 బై 11 ఇప్పుడు చూడు ఇప్పుడు 20 మనం ఎంతో డివైడ్ చేయాలి 11 తో డివైడ్ చేయాలి 20 డివైడ్ విత్ 11 1 జార్ 9 వస్తుంది 9 పోదు కదా 11 లో ముందు ఏం చేయాలి పాయింట్ పెట్టారు ఇక్కడ పాయింట్ పెట్టి చూసుకో 8 టైమ్స్ 8 8 మళ్ళీ ఎంత వస్తుంది 2 మళ్ళీ ఇక్కడ జీరో పెట్టేసుకో 1 జారే చూడదు అంటే నీకు టోటల్గా 1.81 35 వాల్యూస్ రాసుకోవాలి నేను ఇది ఒక్కటే సింప్లిఫై చేశాను డివైడ్ చేసి దాని వాల్యూ 1.81 అంతే కదమ్మా సో దట్ ఈస్ ఈక్వల్స్ టు రాసేసేనా ఎంత వస్తుంది 36.81 దిస్ ఈజ్ మై క్లియర్